వయసు కురిసి మనసులో గుళ్ళో ముయ్యాలని రెండు వరకు చూడలేదే ఇంత సరుకు 2002 వరకు చూడలేదే ఇంత సరుకు వచ్చేసింది వచ్చేసింది వచ్చింది నాగసింది ఎంతసేపు అయితే మీకేంటండి? దేవి గారు అలకలో కూడా చాలా అందంగా ఉన్నారు. పొగడ్తలకి ఏం తక్కువ లేదు. దారి ఎవరో గర్ల్ ఫ్రెండ్ తో మాట్లాడొచ్చేసరికి అప్పుడే అనుమానం ప్రారంభమైన మాట. ఆయన ఇంత అందమైన అమ్మాయిని వదిలి వేరే అమ్మాయి నాకెందుకు? మరైతే నేను ఫోన్ చేసిన 8 గంటలకి నువ్వు ఎప్పుడు వచ్చావు? చూడు దేవి, అనుకున్నవన్నీ అనుకున్నట్లు జరుగుతాయా? అనుకున్నవన్నీ అన్నారు అంటే నన్ను మీరు ప్రేమించలేదా? అరే అన్నిటికీ అనుమానం ఇలా అయితే అభిమానిగా నన్ను చేరి నన్నే నీ అభిమానిగా మార్చుకుని నీ పట్టుదల ఫ్యాంటాస్టిక్. రాజా, నాలో ఉన్న పెంకుతనాన్ని నీలో ఉన్న నిగూఢ అర్థంతో నన్ను మార్చేశావు. ఇప్పుడు నేను పరిపూర్ణమైన స్త్రీని. నేను మొట్టమొదటిగా టీవీలో చూశాను. ఆ రోజే నా హృదయంలో నీ స్థానం ఇచ్చాను. ఎలాగైనా నేను నా వాణి చేసుకోవాలనుకున్నాను, చేసుకున్నాను. నాది అనుకున్న దాన్ని ఎవరైనా చూసినా తాకినా నాకు ఒళ్ళు మంట. చూడుదేవి, ప్రతి మనిషికి అలాంటి మనస్తత్వం ఉంటుంది, కానీ పరిస్థితులను బట్టి నడుచుకోవాలి. నేను స్టేజీపై పాటలు పాడటం నా హాబీ. అలాంటిది నేను అందరికీ నచ్చవచ్చు. అంటే నీకులా ప్రేమతో మాట్లాడవచ్చు, ముట్టుకొనవచ్చు. మరైతే వాళ్ళ విషయంలో రాజా, ఎస్ దేవి ఎస్, మనం ఎదుటి వారిని ఏ ఉద్దేశంతో చూస్తాము ఆ మనిషి అలానే కనిపిస్తాడు. చూసే ఉద్దేశంలో తేడాలేమో కానీ ఎదుటి మనిషి ప్రవర్తన బట్టి కాదు. అయితే అనుమానం మనిషికి ఉండటం సహజం. అయితే నమ్మకాన్ని ఆయుధంతో దాన్ని ఎదుర్కోవాలి. అంతేగాని ప్రతి విషయాన్ని భూతత్వంలో చూడటం మంచి వాళ్ళ లక్షణం కాదు. సారీ రాజా, ఐ వెరీ వెరీ సారీ. సహజంగా ఆడవారిలో ఉండే సహజ గుణాలే నీలో ఉన్నాయి. ఇందులో నీ తప్పేం లేదు. కిప్ టాప్. లేదు రాజా, ఇప్పుడు మీరు నిజమైన హీరోలా ఉన్నారు. కొందరు కొన్నింటిలో మాత్రమే ప్రావణ్యులు, కానీ తమరు మాత్రం అన్నింటి అగ్రగణ్యులే. నన్ను మరీ పొగుడుతున్నావు. లేదు రాజా, నాలో ఉన్న పెళ్లితనాన్ని నీ మంచితనంతో మార్చేశావు. ఇప్పుడు నేను పరిపూర్ణంగా ఉన్నాను. ఐ లవ్ యూ రాజా. రాలేదు. 2 లెటర్స్ రాసిన సమాధానం తెలియదు, కారణం తెలియదు. ఎప్పుడు ఇంత ఆలస్యం జరగలేదు. మీ అన్నయ్య గారు ఏం చేస్తారు? బొబ్బిల్లో పబ్లిక్ లాయర్ గా పనిచేస్తున్నాడు. అన్నయ్యకి నేనంటే ప్రాణం. అన్నయ్య అంటే నాకు దైవంతో సమానం. చిన్నతనంలోనే అమ్మా నాన్న చనిపోతే పెంచి పెద్దవాడిని చేసిన మహనీయుడు మా అన్నయ్య. అన్నయ్య సిద్ధాంతాలు వేరు, పట్టుదల గల మనిషి, దేనికి రాజీ పడని మనస్తత్వం గలవాడు. అయితే చిన్నతనం నుండి నాకు సంగీతం అంటే ప్రాణం. అది గమనించిన మా అన్నయ్య నన్ను ఇప్పుడున్న స్థితికి చేర్చిన మహనీయుడు మా అన్నయ్య. అదేనుగాక అన్న వదిన చూసి చాలా రోజులైంది. అందుకే బొబ్బులు వెళ్ళి 2 రోజులు మా వదిన చేతి వంట తిని మా అన్నయ్యతో ప్రేమించని చెప్పి తాలిపొడితో సహా నీ ముందుంటాను. ఓకేనా? మళ్ళీ మీ పునర్దర్శనం ఎన్నాళ్ళకు? జస్ట్ 1 వీక్, అంటే వారం రోజులు మాత్రమే. అమ్మ, వారమే? నేను ఉండలేను. వారం అంటే ఎన్ని రోజుల్లో తిరిగి వస్తుంది? జస్ట్ 7 days. మీరు ఉండగలరు, కానీ నేను మాత్రం ఉండలేను బాబు. నేను కూడా రానా? అన్నా వదిన చండా చేసండు. అందుకే అన్నయ్యకి ఇష్టమైన ఎర్రజాలువా, వదినకి ఇష్టమైన కంచుపట్ట చిరువిచ్చి మన ప్రేమ విషయం ఫైనలైజ్ చేసుకొని వస్తా. మరి నేను వెళ్ళిరానా? త్వరగా రావాలి సుమా. మరి వారం రోజులు గుర్తుండేటట్టు ఒక్కసారి ఒక్క కిస్. ఏ కమాండ్ డార్లింగ్.
ఈ పగలున కంటి పాపలో ఎండినాను గిరిన పొంగరల వస్తావా తెర తెర సిగ్గులేని చూరి మీద వస్తావా బాబా జయచంద్ర దిక్కులేని సాగొచ్చాడు వాడితో పాటు రుజువైన పైలు కూడా కాలి బూడిదైపోయాయి. కానీ ఎందుకు నా మనసులో కాస్తంత భయంగా ఉంది. నీకు భయం అందమరా దానిని అనుభవించకుండా చంపేస్తానేమిటని వాడిని చంపేదాన్ని లేకపోరావుగా అదే చెయ్యాలని చూసా. ఆ ఆలోచనలో నేను ఏం చేస్తున్నాను నాకే తెలియదు. వాడు నా పైన చెయ్యేస్తాడు. నా పైన చెయ్యెత్తిన వాడు చెయ్యి తగాల్సిందే. ఆ బొమ్మ మా పిల్లలు మొత్తం చంపి మన సరుకులు చాలా నష్టపోయాడు. వాడు ముంబైకే దాదా కావచ్చు. 100 మంది రౌడీలు వంగి వంగి సగం చేయొచ్చు. కానీ ఈ సింగల్ చిత్తు దక్కిందంటే చిత్తు పుట్టిలా పెళ్తాడని తెలియదు. అందుకే నాతో కళ్యాణికి కాలదేవి ప్రాణానికి భయం అయ్యాడు. ఏం కందనా నువ్వు వెళ్ళిన పని ఏమైంది? ఈ కాండాలో వెళ్ళిన పని వండే కాని కాయ కదన్నా. శబాష్ కాండాలో శబాష్. మీరే మా గ్యాంగుకు మూల స్తంభాలు. నిరాశాన్నిస్తుంటూ ఉండే మమ్మల్ని మా వైపు మగ్గు చెబుతూ మాకు అన్నింటిలో సరిజాడిగా నిలుస్తున్నారు. నాకేం తక్కువ అన్నా? కడుపున్నాం, కష్టపడి పని చేస్తున్నాం, కడుపు నిండా తిండి పెడుతున్నావు, కావాల్సినంత సుఖాన్ని ఇస్తున్నావు. ఇంతకన్నా ఏం కావాలన్నా మాకు? ఈ రోజు ఎందుకు ఆడగాలి మీద మనసు పోయిందిరా. నువ్వు అన్నా అంటే నేను చేసుకొస్తాం. ఇప్పుడు పాతాళ మందిరంలో ఏకాంతంగా ఉన్నాడు. అన్న ఇప్పుడు మనకు కనిపించడు.
చీకటి పడితే గాని కనిపిస్తాడు. నువ్వు వెళ్ళి అమ్మాయిని తీసుకురా. నాకు చెప్పిన పని ఇదే అన్న. ఇది చాలా చక్కదన్నా. చూప్. ఈ చుక్క చక్కనిదైనా చాలా చక్కనిది. ఏ చక్కరే, నీ గాలి నాకు సాగునప్పుడండి నా ఒంట్లో వేడెక్కువైంది. అది నీ కాదు, నీ సంత చల్లచ్చు. అయితే కమాండా కన్ను కొడితే కన్నులు పడతావు మమ్మీ కొట్టయ్యని వచ్చిన కళ్ళు